కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బస్తీ దవాఖానాల్లో ఒక డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ తో పాటు 108 రకాల మందులను ఉచితంగా అందించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్తవ్యం గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే బస్తీ దవాఖానాల సందర్శన ప్రారంభించామని తెలిపారు కేటీఆర్. అందులో భాగంగా హైదరాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీం నగర్ లో ఉన్న బస్తీ దవాఖాను సందర్శించారు కేటీఆర్. ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు, అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ తో సహా ఉచితంగా 108 రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు, కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా